నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈరోజు తిథి, వార, నక్షత్రాలేవో చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, విదియ తిథి, జ్యేష్ఠ నక్షత్రం, శనివారం. సీతారామచంద్ర స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో తమ్మర ఒకటి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పడం వలన కొంతమంది భక్తులు పూనుకుని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో సీతారామ లక్ష్మణుల ప్రతిష్ఠ జరిగిన తరువాత పూజలు మొదలయ్యాయి. స్వామివారు అప్పగించిన పనులను పూర్తి చేశామనే సంతృప్తితో భక్తులు నిద్రించారుట. అప్పుడు ఒక భక్తుడి కలలో సీతాదేవి కనిపించిందంట. అమ్మ, ఎందుకు ఆ కన్నీళ్లు అని ఆయన అడిగితే, స్వామివారి సేవకి అవసరమైన నీళ్లను దూరం నుండి తెచ్చుకోలేకపోతున్నానని అమ్మవారు చెప్పి కన్నీరు పెట్టుకున్నారట. అయితే ఆ భక్తుడు మరునాడు ఉదయమే ఆలయానికి చేరుకుని జరిగిందంతా మిగతా వారికి చెప్పాడు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పెద్ద బావిని తవ్వించాడు. ఈ బావిలో నీరు తియ్యగా ఉంటుంది. ఇంతవరకు ఈ బావిలో నీరు ఎండిపోకపోవడం విశేషం. చూశారుగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.